అన్న ఏం పేరు అన్న మీ పేరు? అన్న మా పేరు మల్లేష్ అన్న. ఎక్కడన్నా ఈ ఊరు పేరు? తిమ్మాపూర్ అన్న. ఏందన్నమ్మా తిమ్మాపూర్లో రైతులు ఇంత ఆందోళన చేస్తారు? చేస్తున్నారు అంటే అన్న భూమి కోసం బతికిన వాళ్ళం, భూమినే దున్నుకొని బతికిన వాళ్ళం. ఇప్పుడు సడన్గా వచ్చి మాకు ఈ సీట్ వస్తుంది ఆ సీట్ వస్తుంది అని ఎగ్జామ్ గుంజుకుంటే 4th సీట్ వచ్చిందని గుంజుకుంటే మా రైతులది కూడా చూసుకోవాలి కానీ మాకు కూడా దానికి తగిన మూల్యం కూడా ఇవ్వాలి కానీ భూమి కోసం భూమి ఇవ్వాలి, ప్లాట్ పోతే ప్లాట్ ఇవ్వాలి, ఒక జాబ్ కంపల్సరీ కుటుంబంలో భూమి మీద బతికిన వాళ్ళం మేము. దాన్ని కోల్పోయినాక మేము ఎట్లా బతకాలి? ఈ ఊరు పెట్టి ఇంకా ఊరికి పోతే మాకేమైనా ఉంటుందా? ఎవరన్నా మమ్మల్ని చూస్తారా? ఎన్ని ఊళ్ళు పోతున్నాయి అన్న? ఎన్ని ఊళ్ళో భూమి పోతుంది? ఇప్పుడు దాదాపు ఇప్పుడు కొంగర నుంచి మిర్కాన్పేట వరకు అన్నారన్న, ఆ నుంచి పోతున్నాయి అంటారు. దాదాపు 400 ఎకరాల చిల్లర పోతుంది. 441 చిల్లర పోతుంది. మేము దానికోసమే బతికాము. లేకుంటే మా రేట్ ప్రకారం అన్న మాకు కట్టియాలి. అంటే ఎంత కట్టియాలని రైతులు అనుకుంటున్నారు? ప్రభుత్వం మా ప్రైవేట్ రేటు కట్టియాలి, మా గవర్నమెంట్ రేటు వద్దు, మాకు ప్రైవేట్ రేటు కట్టియాలి. ఇప్పుడు దాదాపు ఎకరా వచ్చేసి 3 కోట్ల దాకా పోతుంది ఈ ఊళ్ళో. మీరు ఇచ్చేది ఎంత? మరి 40 లక్షలు 30 లక్షలు అంటే మేము మాకు వద్దు సార్. మేము ఒకటే చెప్తున్నాం గవర్నమెంట్కు, మాకైతే న్యాయం కావాలని కోరుతున్నాం అంతే. అంటే ఇప్పుడు సన్నకారు చిన్నకారు రైతులు చాలా మంది ఉంటారు. ఎకరా ఉన్న మాది ఎకరా భూమి ఉంది, ఆ ఎకరా భూమి పోయినాక మేము ఏడ బతకాలి? సరే 10 ఎకరాలల్లో 2 ఎకరాలు పోయిందా, ఇంకా 8 ఎకరాలు ఉంది, దాన్ని చూసుకొని బతుకు అన్నట్లేదు. ఉన్నది ఎకరా పోయినాక మేము ఏం చేయాలి? మీరు చెప్పాలి దానికి సమాధానం. మరేంది కలెక్టర్ ఇక్కడ వచ్చి భూసేకరణ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ రైతులతోటి ఇప్పుడు మీరు చెప్పారు 4-5 ఊళ్ళు ఉన్నాయి, ఆ ఊర్ల మీదకి వెళ్ళి మిర్కన్పేట దాకా పోతుంది కొంగరకల్ నుంచి అని చెప్తున్నారు. ఆ రైతులతోటి కానీ ఏది ఇప్పటి వరకు రైతులను పిలిచిన దాఖలు లేవు, సమావేశం పెట్టిన దాఖలు లేవు. అంటే దాదాపుగా ఇప్పుడు తిమ్మాపూర్లో ఉన్నది, మనము తిమ్మాపూర్లో ఉన్నాము. ఇక్కడ ఎంతమంది కుటుంబాలు ఉన్నాయి, ఎంతమంది ఇప్పుడు దాదాపు ఇప్పుడు వచ్చేసి రైతు కుటుంబం మినిమం అందరూ రైతులేనా మా ఊళ్ళో? అంటే ఈ బాధితులు దాదాపు వచ్చేసి ఒక 60-70 మంది ఉంటారు. పోయేటోళ్ళు భూమి పోయేటోళ్ళు బరాబర్ ఉంటారు 60-70 మంది. దాని మీద బతికిన వాళ్ళమే ఉన్నాం మేము, వేరేదైతే చేసుకుంటలేము. ఆ భూమిని చూసుకుంటా గడ్డి ఏదో పెట్టుకొని పశువులను చూసుకుంటా పాలు విండుకుంటా దాని మీద జీవనాధారం ఉంది. మాకైతే గవర్నమెంట్ ఇప్పుడు దాకా పిలిచింది లేదు, పిలిచి చర్చలు జరిపింది కూడా లేదు. మరి మీరే చెప్తున్నారు కదా ప్రైవేట్ రేట్ ఇవ్వాలి అంటే గవర్నమెంట్ గింత ఇస్తున్నది అని చెప్తున్నారు కదా, ఇస్తున్నదా? అట్లా ఊహాగానాలు చెప్పారు, మాకు కరెక్ట్ పేపర్ కూడా రాలేదు. మేము గవర్నమెంట్ రేట్ కట్టిస్తాము అంటే మాకు కుదరదు. నిన్న కలెక్టర్కి ఏదో వినతి పత్రం ఇచ్చినాం కానీ ఏది రెస్పాండ్ అయితే లేదు, ఏది లేదు. మరి కాదు కూడదని ప్రభుత్వం తీసుకుంటే తీసుకుని దాని మీద మేము ఆందోళన తీవ్రంగా చేస్తాం, జైలుకైనా పోతాం. ఏం చెప్పాలనుకుంటున్నావు గవర్నమెంట్? మాకు తగిన న్యాయం కావాలని కోరుకుంటున్నాం. భూమి పోతే భూమి ఇవ్వాలి, ఒకరికి జాబ్ ఇవ్వాలి కంపల్సరీ, ప్రైవేట్ రేట్ కట్టియాలి. అంటే అందరి ఎకరాలు పోవు కదా, అక్కడక్కడ పావు దాన్ని చూసుకోవాలి కానీ పావు ఎకరా ఇప్పుడు ఇక్కడికి మధ్యలోకి వెళ్ళి పోతే రోడ్ ఇక్కడ అవుతుంది ఇక్కడ అవుతుంది, ఏం చేసుకుంటాం అప్పుడు? ఇక్కడ పావు ఎకరా ఉంటుంది, ఇక్కడ 1/2 ఎకరా ఉంటుంది, ఎట్లా రోడ్ దాటి ఎట్లా పోతాం మనం? చేనిక లేదు కదనా అట్లా. అంటే మీ భూమి ఉండంగా కూడా మీది ఎంత పోతే ఎంత కాకుండా అట్లా విడిపోతే కూడా మీకు పైసలు ఇవ్వాలి. మరి ప్రాబ్లం కదా, ఎకరం పోయింది అనుకో, పావు ఎకరం మీ భూమి పోతే మూడు భాగాలు అవుతుంటుంది. రోడ్ అక్కడ 1/2 ఎకరా అవుతుంది, ఇక్కడ ఇట్లా రోడ్ వచ్చిందనా? ఇప్పుడు రోడ్ రాగానే కోళ్ళు రోడే కదా, దాన్ని వెడల్పున మట్టి పోస్తే ఆ ఉన్న భూమి కూడా పోతుంది కదా. ఇప్పుడు రోడ్ అయితే చక్కగా అయితే రాదు కదనా, బయటకైతే మట్టి అయితే పోతుంది కదా. చివరిగా రైతులందరూ ఏమనుకుంటారు? రోడ్ ఉంటే బాగుంటుంది అనుకుంటారా? ఉంటే మంచిది, డెవలప్ అయితే మంచిది, కానీ మామూలు కూడా దృష్టిలో పెట్టుకొని మాకు కూడా తగిన న్యాయం చేయాలి అంతేనా. అంటే ఇక్కడ మీ భూమి ఎక్కడైతే పోతుందో ఎక్కడనో ఒక దగ్గర మీకు ప్లేస్మెంట్ చూపిస్తే అదే ఎకరా భూమి ఎక్కడన్నా కొనిస్తే, ఇప్పుడు మీది ప్రాంతం 3 కోట్లు కాకుండా 10-20 లక్షల భూమి కొనిస్తే మీరు ఎలా? మాకు అందుబాటులో ఉన్న భూమి కావాలి. మీరు ఇక్కడ ఉండి ఎక్కడో సిరిశైలం దగ్గర పోయి కొనిస్తా అంటే మేము పోలేము కదా ఆడికి. ఇప్పుడు ఈ ఎకరా భూమి పెట్టి సిరిశైలం పోయి వచ్చే వరకల్లా మీరు ఇచ్చే పైసలు సిరిశైలం పోయిన రానికనే అవుతుంది, మాకు ఆ భూమి దగ్గర కోనికి రానికనే అవుతుంది. మాకేం న్యాయం అవుతుంది? మాకు ఈ దగ్గర ఒక చుట్టుపక్కలనే ఏమైనా చూపిస్తే మాకు సంతోషం అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ. నాకేం చెప్పడానికి రాదు. నా పేరు యాదే. ఏంది మరి పరిస్థితి ఏంది? నాకేం చెప్పడానికి రాదు. అదే భూమి పోతుందంట కదనే ఈ ఊళ్ళో, మరి రైతులందరిది ఎట్లా ఏంటి? నేను చెప్పాను, నాకు రాదు. ఉన్నదేముంది, భూమి పోయినా కానీ దాని తగ్గట్టు ఫలితం వాళ్ళకి చూపించాలి అంతే. ఏదున్నా ఎకరా పోయినా పావు ఎకరా పోయినా వాళ్ళ తగ్గట్టు వారికి ఇచ్చేసినాం అనుకో, మేము మాకు కూడా పక్కకు గైరాన్లు ఉంటాయి. గైరాన్ అంటే ఇప్పుడు అది కూడా సగం తీసుకుంటారు, ఉన్నది కూడా దానికి ఏం కట్టించారో తెలియదు. పట్టభూములు ఉన్నాయి, పట్టభూముల ఎంత పోయినా దానికి పక్కకు చూపించాలి. గవర్నమెంట్ రేటే ఇస్తాడు, ప్రైవేట్ రేట్ కట్టియాడు. గవర్నమెంట్ రేట్ ఇస్తే ఒప్పుకుంటారా?
ఒప్పుకునేది ఒక్కడ ఒప్పుకుంటే నలుగురు ఒప్పుకోరు కదా. నలుగురు ఒక దగ్గరికి అయినాక అది అలా ఉంటుంది. గవర్నమెంట్ పిలిచి చర్చ పిలిచి చర్చ పెట్టాలి కదా. అలాంటిది ఏం జరగలేదు ఇప్పుడు. ఏం లేదు ఇప్పటికైతే. అందరు అనుకుంటే ఇప్పుడు ఊర్లో కానీ ఇది ఏంది ఇట్లా చెప్తే దాన్ని బట్టి అందరు ఆలోచన చేస్తారు. ఎట్లుంది మరి కొన్ని నెలలు అయిపోతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి, ఎట్లా అనిపిస్తుంది? మీకు తెలియాలి, అందరికి తెలిసిందే అది. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు? అనుకున్నది ఉన్నది కూడా పోతున్నాయి, ఉన్నది కూడా గుంజుకుంటున్నారు. కాంగ్రెస్ వచ్చేప్పటి నుంచి ఉన్న కరెంట్ కూడా సర్కల్ లేకపోయా. అసలేదా? అరే కరెంటు బిల్లు మాఫీ చేస్తాను. మాఫీ చేస్తే కడతలేమా 100-200 1000 కడతానే ఉన్నాం. వచ్చి పోయింది. ఇప్పుడు పోయిందంటే 10 నిమిషాలు ఇంట్లో ఫ్యాన్ ఎత్తుకుందామంటే ఇట్లా వస్తుంది పోతుంది కరెంట్. ఉన్నదేముంది మరి ఎలా పెన్షన్దారులు ఏమంటున్నారు? పెన్షన్ అన్న కరెక్ట్ వస్తుందా? కొత్త పెన్షన్ కదా, అది వచ్చి ఎంతమందికి వస్తున్నాయి ఏందనేది తెలియదు. మాకాయ వరకు లేవు. ప్రజాపాలన బ్రహ్మాండంగా నడుస్తుందని ముఖ్యమంత్రి అంటుండు. ఏం నడిచినా అంతే. ఇక ఉన్న భూములు గుంజుకున్నాక ప్రజాపాలన నడిస్తే భూములు గుంజుకుంటున్నారని మీరు అంటున్నారు. అది తొండలు గుడ్లు పెట్టని దగ్గరనే భూములు సేకరిస్తున్నాము, అలాంటి ప్లేస్ మేము తీసుకునేది ఏం పంట పొలాలు కావు అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నారు. ఒక్కసారి వచ్చి చూడు, తొండలు గుడ్లు పెడుతున్నాయా లేకపోతే మామూలుగానే. ఇప్పుడు అగ్రికల్చర్ ఉంది, అందులో ఏమున్నది? అదే ఇట్లా మేపుకోనిక కూడా దానికి చుట్టూ కంచేసిడు, అది వేరు. సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి దానికి వేసినవా ఏందనేది దానికి అద్వారు చేసిడు అంతే. ఇప్పుడు భూములు అయితే మొత్తం దున్నుకున్న భూములే, ఎన్నో కొన్ని ఉంటాయి దున్నటివి అట్లా. ఓకే రైట్ అన్న. ఇప్పుడు సీఎం ఏమంటుండంటే ఇక్కడ సారవంతమైన భూములు రైతుల దగ్గరికి వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు పంట పొలాలు కానీ అవి సాగు చేసేది తీసుకుంటలేదు, ఓన్లీ తొండలు ఇక్కడ గుడ్లు పెట్టని అలాంటి భూములను సేకరిస్తున్నాము, రైతులు నొప్పించి మెప్పించి తీసుకుంటున్నాం అంటుంది. నిజమేనా మరి? ఆ తొండలు గుడ్లు పెట్టే భూములు అయితే ఈడ లేవన్న, ఈడైతే లేవు. సారవంతమైన భూమి ఒక్కసారి మీరు వెళ్ళి చూడండి, వచ్చి చూడమను, చూసి ఒకసారి చూడమను. సీఎంనే రమ్మను, హెలికాప్టర్లనే చూడమను, సర్వే చేయమను. తొండలు గుడ్లు పెడుతున్నాయా మా వ్యవసాయదారులు వ్యవసాయం చేస్తుర్రా పొలాల్లో ఒకసారి ఆయనకు చూస్తే తెలిసిపోతుంది. తొండల మనుషులురా తొండలు ఉన్నాయా ఇక ఆయన దృష్టికే ఇడిచిపెడుతున్నాం మేము. విజ్ఞతకి తొండలు అయితే లేవు మా ఊళ్ళో. మరి ఎడికెళ్ళి తెచ్చి వేస్తేనే తొండలు అవుతాయి కానీ ఉంటాయి కానీ మేము మా ఊళ్ళో అయితే అందరు మనుషులే ఉన్నారు. తొండలు పెట్టే భూములు అయితే లేవు, సారవంతమైన భూములు అయితే పెట్టిన భూములలో భూములు స్వీకరించి తీసుకుంటే ఎందుకు ఇంత ప్రాబ్లం? మేము బతికే జీవనాధారం ఉంది కాబట్టి, భూమి మీదనే ఉంది కాబట్టి మేము దానికి తీవ్రంగా ఖండిస్తున్నాం తీసుకోవడానికి. గుడ్లు అయితే మా దగ్గర తొండలు లేవు, ఆ గుడ్లు ఏడు ఉన్నాయో మాకు తెలియదు. మనుషులు అయితే పోతురు, సాగు చేస్తురు, దాని మీద అయితే బతుకుతురు అంతేనా? అంతే. కావాలంటే వచ్చి సర్వే చేసుకోమని మళ్ళీ కూడా